నుంచి మొదలైంది కాబట్టి మీరే స్టార్ట్ చేయాలి. గుడ్ ఈవినింగ్ మీడియా. సత్య చూశారు కాబట్టి యాక్చువల్లీ మాకు దిల్ రాజు ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ మేము డిస్కస్ చేసి మీకు మాట్లాడినప్పుడు కూడా మ్యూజికే కాదు దీన్ని షార్ట్ ఫిల్మ్గా కూడా చేయడానికి విల్ డూ ఇట్ అండ్ విల్ గెట్ ఇట్ ఫార్వర్డ్ అని చెప్పాము. సో ఆ క్రమంలో ఫస్ట్ మాకు ఐడియా ఏంటంటే ఒక పాట న్యూ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ న్యూ పీపుల్ కానీ ఎలాగా అని వెతుకుతున్నప్పుడు నాకు సాకేత్ ఇస్ మై ఫ్రెండ్. సో సాకేత్ని అడిగాను, అంటే ఇప్పుడున్న యంగ్ టాలెంట్స్లో చాలామంది చేసిన మ్యూజిక్ బిట్స్ పంపించాడు. సో అలా శృతి పంపించిన మ్యూజిక్ విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. సో దాంట్లో ఒక లాంగింగ్ ఫీలింగ్ కనిపించింది, ఒక ఉమెన్ లాంగింగ్ ఫీలింగ్. సో దాన్ని పెట్టుకొని అసలు ఏం చేయొచ్చు అని చెప్పి అనుకుంటే సోల్జర్ యాంగిల్ ఉంటే ఎలా ఉంటుందని అనిపించింది. సో ఐ షేర్డ్ దట్ సేమ్ ఐడియా విత్ మై ఫ్రెండ్ నవీన్. సో నవీన్తో మాట్లాడి, నవీన్ ఇట్లా ఒకటి అనిపించింది, మరి నువ్వు డైరెక్ట్ చేస్తావా? ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ నవీన్స్ కేపబిలిటీస్. అంటే చాలామంది ఆన్ స్క్రీన్ తన యాక్టింగ్ సైడ్ ఇవి చూసారు, కానీ ఆఫ్ స్క్రీన్ హౌ మచ్ హీ కంట్రిబ్యూట్స్ ఆన్ టు అ స్క్రిప్ట్ కానీ వర్కింగ్ కానీ అవన్నీ మేము ఫ్రెండ్స్గా చూసేవాళ్ళం. వేరే సినిమాలకు కానీ ఎడిటింగ్ అప్పుడు తను కంట్రిబ్యూట్ చేసిన సినిమాలకు కానీ. సో తనని అడిగితే తను విన్న తర్వాత నాకు ఇది నచ్చింది, నేను ఇలా చేస్తానని తను స్టోరీ రాసి తర్వాత తను నేను ఒకటి అనుకున్న తర్వాత దెన్ తేజ్ జాయిన్ అనమాట. మీరిద్దరు కలిసి ఎలా చేస్తారు, ఫ్రెండ్ నన్ను ఎలా వదిలేస్తారు మీరు, ఐ విల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఇది అన్న తర్వాత దెన్ తేజ్, మీ అండ్ నవీన్ టుగెదర్ స్టార్టెడ్ మూవింగ్ ఫార్వర్డ్. అండ్ ఎస్, ఐ మస్ట్ ఆల్సో థ్యాంక్ స్వాతి. తను కూడా నవీన్ ఐడియా షేర్ చేసుకున్న తర్వాత she said I'll be part of it when you're doing for a social cause I want to join ani. So like that everybody started getting into the project and helping us and making it big. So thank you team, thank you everybody for being part of Satya, and I'm really happy that my friend Tej also has launched his banner with this product. So thank you Tej, thank you for being part of this. థ్యాంక్ యూ హర్షిత్ రెడ్డి గారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పైన బలగం ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా.